నమస్తే. నేను మీ సతీష్. టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం పైన, అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతా ఉన్నాయి. అదే సమయంలో అసలు రాజకీయాల సంబంధం లేని, అందులోనూ చిన్నపిల్లాడైన లోకేష్ కుమారుడు దేవాంశ్ పేరు తీసుకొచ్చి బహిరంగ సభల్లో రాజకీయ వేదికలపైన విమర్శలు చేయడం ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా రాజకీయాలు హుందాగా ఉండాలి అని 1-10 సార్లు ఈ మధ్యకాలం ఊదరగొడుతున్న వైసీపీ నాయకులే మళ్ళీ పేర్ని నాని లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటే, హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించాము, అది కూడా ఏంటి, ఏదో యుద్ధము ఆ నేపథ్యంలో ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు, దాంతో హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. దాన్ని హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, కానీ ఈ హైబ్రిడ్ మహానాడు ఏంటో మాకు అర్థం కాలేదు అంటూ పేర్ని నాని మాట్లాడడం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని వదిలేసింది, లోకేష్ని ఎత్తుకుని లోకేష్ భజన చేస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయి లోకేష్ ముఖ్యమంత్రి అయిపోవాలి అంటూ ఒక బృందం భజన మొదలుపెట్టింది అని చెప్పటం. అలాగే దేవాంశ్ పేరు తీసుకొచ్చి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? అంటే ఫ్యూచర్, భవిష్యత్తు తలుచుకుంటే భయం. ఇక తను కానీ తన కొడుకు కానీ ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కాలేం, మాకు ఇక రాజకీయ సమాధి. ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి దగ్గర నుంచి మరి పేర్ని వెంకటరామయ్య లేకపోతే కిట్టు ఇప్పటిదాకా వచ్చింది. ఇక మచిలీపట్నంలో ఇంకా గెలిచే పరిస్థితి లేదు అనేటటువంటి దుస్థితి దాపురించింది. దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్నేం అనలేక ఫ్రస్ట్రేషన్ ఇటు తిరుగుతోందా? ఇప్పుడు మహానాడు 2 రోజుల్లో 25 లక్షల మంది కనెక్ట్ అయ్యారు. మీరు చెప్పిన అదేంటది హైబ్రిడ్ కాన్ఫరెన్స్ వల్ల. అరే 17 దేశాల్లో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి, అంటే ఇవాళ మహానాడు నెల్లూరులో జరుపుదాం అనుకున్నారు, అంతకుముందు శ్రీకాకుళంలో జరుపుదాం అనుకున్నారు. ఇప్పుడు ఈ పొదుపు చర్యల్లో భాగంగా వాళ్ళేదో చేశారు. సభ ఎలా జరిగింది, అక్కడ చర్చ ఏంటి, వక్తల ప్రసంగాలేంటి, తీర్మానాలేంటి, వాటి మీద కదా మీరు మాట్లాడాల్సింది. రైతులు ఇది చేయలేదు అని చెప్పండి, వాళ్ళని విమర్శించండి. యువతకి ఇలా చేశారు దగా అని చెప్పండి. అది వదిలేసి వంకాయ ఏంటి, హైబ్రిడ్ వంకాయ, హైబ్రిడ్ ఏదో రకరకాలుగా మాట్లాడాడు. లేకపోతే లోకేష్ భజన్ అంటాడు. ఏముంది అక్కడ లోకేష్ భజన? వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియమించబడ్డ తర్వాత జరిగిన తొలి మహానాడు. ఫస్ట్ టైం అతను వర్కింగ్ ప్రెసిడెంట్గా అసలు కుర్చీలో కూర్చోాల, మొత్తం అంతా తానై నడిపించాడు. ఏది అసలు సభ 2 రోజులు కూడా సదస్సు, ఆ వక్తలు మాట్లాడుతున్నారు, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని అభినందించాడు, తన సీట్ ఇచ్చి కూర్చోబెట్టాడు, అధినేతతో ఫోటోలు దించాడు. అంటే లోకేష్ అక్కడ ప్రవర్తించిన విధానము, అతని యొక్క హుందాతనము, పరిణతి. మీకు ఈ పరిస్థితి ఏదో పుట్టింటోళ్ళు ఏదో అన్నట్టున్నాడు ఏంటి, ఏదో పాట తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అంటే పేరుని నాని పరిస్థితి అదే. మచిలీపట్నం వాళ్ళు తరిమేశారా? అదే ఆయన పుట్టిల్లు. కట్టుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వదిలేశాడా? నువ్వు అర్థం చేసుకోవటంలా అతని బాధ, అతని ఆవేదన. తన పుట్టింటి మచిలీపట్నం వాళ్ళు తరిమేశారని తను కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మరి తరిమేశాడన్న ఆయన బాధను మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూసాం, లోకేష్ అసలు ఏ విధంగా అతను 36 రోజుల్లో తెచ్చాడంట ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని 12 నెలల్లో తెద్దామనుకున్న టీసీఎస్ 1 నెల ఆలస్యమైంది, 13 నెలలు పట్టింది. కాగ్నిజెంట్లో 1 నెల తగ్గించాలి అని 11 నెలల్లో కాగ్నిజెంట్ తెచ్చాడు. సత్యనాదేళ్లతో భేటీ, సుందర్ పిచాయితో భేటీ, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాడు, వాళ్ళతో కలిశాడు. ఇక్కడికి బ్రహ్మాండంగా కంపెనీలు తెస్తున్నాడు, గూగుల్, మైక్రోసాఫ్ట్. లేకపోతే అక్కడ ఏంటది అసెంబ్లింగ్ యూనిట్, జెట్ ఫైటర్ యుద్ధ విమానాల తయారీ, పుట్టపర్తి. అంటే ఇవాళ అసలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ టేక్స్ వింగ్స్. ఏపీ ఫ్యూచర్ టేక్స్ వింగ్ అనగానే వీళ్ళకేంటి వింగ్స్ తెగిపోయాయా? వైసీపీ రెక్కలు తెగిన పక్షిలాగా కనపడుతుంది, గిల గిల కొట్టుకుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్కి రెక్కలు వచ్చినాయి అయ్యా, మీ రెక్కలు మీరే నరుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి నరికేశాడు, తన రెక్కలు తనే నరుక్కున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అటు కుడి రెక్క షర్మిల, ఎడమ భుజం విజయమ్మ. ఎవరు, ఎందుకు మీరు వాళ్ళిద్దరూ కోల్పోయింది? చంద్రబాబు దానికి కారణం? లోకేషా?
పవన్ కళ్యాణ్ వల్ల విజయమ్మ దూరం అయిందా, షర్మిల దూరం అయిందా? అది కదా నీ యొక్క బాధ, ఆక్రందన, ఆవేశం. ఈ పార్టీకి ఓటేయొద్దని విజయమ్మే వదిలింది ఆడియో వీడియో. కన్నీళ్లతో కొంగుసాజు అడిగింది షర్మిల ఈ పార్టీకి ఓటేయొద్దని. అది ఎందుకని తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు చంద్రబాబు మీద పడి ఏడిస్తే, లోకేష్ మీద పడి ఏడిస్తే, ఇక మధ్యలో దేవాంశని పట్టుకొచ్చారా? పసిపిల్లాడు, చిన్న బిడ్డ. అతను ఏదో చెస్ ఛాంపియన్ అనుకుంటా, బ్రహ్మాండంగా చెస్ ఆడుతున్నట్టున్నాడు. అనేక వచ్చినట్టున్నాయి, ఏంటి అవార్డులు రివార్డులు, అసలు మనం చూసాం. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టినట్టున్నాడు. ఏంటది, దాని పేరు డైనో డీట్సా? అంటే అది చూసి మీకు కడుపు మంట. దేవాంష్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? పసిబిడ్డ. ఇప్పుడు దేవాంష్ ఆయన ఎవరో తెలుగుదేశం మరి నాయకుడు మాట్లాడుతూ మహానాడులో కళ్ళజోడు తీసేస్తే ఎన్టీఆర్ లాగా ఉన్నాడనో ఏదో అన్నట్టున్నాడు. అది అతని అభిమానం. ఏది ఇప్పుడు ఆనందసాగర్ ఏదో మాట్లాడినట్టున్నాడు, మోక ఆనందసాగర్. ఆ మాట ఇక ఇతను గిలగిల కొట్టుకుంటున్నాడా? ఇప్పుడు నీ కొడుకు ఎవరి పోలిక? లేకపోతే నువ్వెవరి పోలిక? పేర్ని కృష్ణమూర్తి, లేదు మీ తాత, అమ్మ నాన్న, లేకపోతే నాన్న, వీళ్ళ పోలికలే కదా వచ్చేది. ఎన్టీ రామారావు లాగా దేవాంశ్ ఉన్నాడు అంటే మీరెందుకురా నాయన గింజుకునేది, గిలగిల కొట్టుకునేది? ఇప్పుడు హర్ష ఉంది, లేకపోతే వర్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు, విజయమ్మలాగా ఉండరా, భారతీలాగా ఉండరా? పోలికలు వస్తాయి కదా. అసలు ఏమన్నా సబ్జెక్ట్ ఉందా మీకు? మాట్లాడేది ఏంటి నువ్వు? అసలు మాట్లాడేది ఇంతమంది వింటారు, ఈ విధంగా ట్రోల్ చేస్తారు, కనీసం ఇది విచక్షణ కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్. నీకు ఇంకా అదే ఏది ఇతను ఇదే పేరుని నాని గతంలో ఏమన్నాడు, చంద్రబాబు గొప్పాడు, కొల్లు రవీంద్ర మా ఆవిడని అరెస్ట్ చేయమన్నా కూడా చేయలేదు, మీరు తెలుసుకోండి మగాళ్ళు ఇంటూ ఆడాళ్ళు ఏం చేశారయ్యా అంటూ నువ్వేగా, నీ నోటితోనేగా ఆ రోజు చంద్రబాబు భజన చేశావు. అంటే చంద్రబాబు నీ భార్య మీద కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయొద్దన్నాడని నువ్వు మెచ్చుకుని, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చంద్రబాబు భజన చేయటం లేదనా, లోకేష్ భజన చేస్తున్నారనా? నువ్వే చేయి లోకేష్ భజన. మా ఆవిడ మీద కేసు పెట్టుకుంది, అది అరెస్ట్ చేయొద్దని చెప్పింది చంద్రబాబు కాదు, జయసుధాని అరెస్ట్ చేయకుండా లోకేషే కాపాడాడని భజన చేయి. ఇప్పుడు కొల్లు రవీంద్ర నువ్వు మీ ఇద్దరు తెలుసుకోండి అక్కడ పంచాయతీ ఏదో మచిలీపట్నం పంచాయతీ, అదేదో అంటాడు, ఏందో పాట, ఏది జయము అనేదో పాట పాడతాడు. బ్యాడ్, వెరీ ట్రాజెడీ. పేరుని నాని అసలు పాపం 4-5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు. మీ నాన్న, నువ్వు, మాజీ మంత్రులు, చివరికి ఈ పరిస్థితి. థ్యాంక్ యూ. నమస్తే.